థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు మాజీ మిలిటరీ ఆఫీసర్ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. వీరి జీవిత చరిత్ర కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. బాగున్నాం వెంకట్. యా సార్, మీ హెల్త్ ఎట్లుంది సార్? హెల్త్ నాది పర్వాలేదు. హెల్త్ వైజ్ నేను మంచిగానే ఉన్నా, కానీ నాకు కొంచెం కళ్ళదే అనారోగ్యం ఉన్నది. ఏమైంది సార్? కళ్ళకి ఏమైంది? కళ్ళకు దీన్ని రెటినైటిస్ పిగ్మెంటోజా అంటారు. దీనికి ఇప్పటి వరకు ఏ ట్రీట్మెంట్ లేదు, రీసెర్చ్లో ఉన్నది. అంటే అంటే ప్రాబ్లం ఏంటిది? కళ్ళు అవుపడతాను లేదా? ప్రాబ్లం అంటే దీనిలో ఏంటంటే కళ్ళ లోపల ఉంటాయి, అవయవాలు ఉంటాయి లోపల, అవి పని చేయకుండా అవుతుంటాయి. ఓకే, అదొక విధమైన వంశంలో కూడా ఎవరికైనా ఉంటే కూడా మనకు వచ్చే బాపద్ది అది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏజ్ ఎంత సార్? 90యా? ఇప్పుడు నేను ఇంకా 90 కాలే, ఇంకొక ఏడాది అర్థమైతే 90 అవుతా. 89 ప్రజెంట్. 89 అనుకోండి. యా, ఓకే. సో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు. కేసీఆర్ గారు వరంగల్ పర్యటన అంటే హన్మకొండ పర్యటన ఎప్పుడు వచ్చినా కూడా మీ ఇంటికి ఖచ్చితంగా వస్తారు. అంత బాండింగ్ మీ ఇద్దరికి ఎప్పటి నుంచి వెళ్ళి బాండింగ్ ఉంది? నేను సొంతంగా తెలంగాణ కావాలని కోరుకునేవాడిని. కేసీఆర్ గారు ఒకసారి ఏమైందంటే, మన డెమోక్రటిక్ టీచర్స్ యూనియన్ వాళ్ళు సైదాపురం గ్రామంలో ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లోపల వాళ్ళు ఒక ఆవు పటం అక్కడ పెట్టిండ్రు పెద్దగా. అయితే ఆ మీటింగ్ నన్ను కూడా వాళ్ళు పిలిచిండ్రు. పిలిచి నేను పోయితే అక్కడ ఆవు పటం కనబడ్డది. ఈ ఆవు పటానికి ఏం చేసిండ్రు వాళ్ళు, పెద్ద మంచి ఆవుకు పొదుగున్నది, ఓ మంచి దిట్టంగా ఉన్న మనిషి మంచి బకెట్ పెట్టుకొని పాలు పిండుతూ ఉన్నాడు. ఓ మనిషి బాగా బకెటీలు కట్టె పట్టుకొని పచ్చిగడ్డి ముందరున్నది, ఆ ఆవుకు మేపుతాడు. ఆ మేపటైన పేరు మీద తెలంగాణ అని రాసిండ్రు. ఈ ఆవు మీద ఆంధ్రప్రదేశ్ అని రాసిండ్రు. నేనన్నా ఈ ఆంధ్రప్రదేశ్ ఏంది, ఆ తెలంగాణ ఏంది, ఈ ఆవుకు రెండు ఏంటి, అసలు ఈ ఆవు ఏంది అని అడిగినాను. అడిగితే అప్పుడు మన ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు ఉంటుంది, అక్కడికి చీఫ్ గెస్ట్కి వచ్చిండు. ఇప్పుడు లేరు వారు. ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు బాగా పనిచేసిండు తెలంగాణ కోసం అప్పటి వరకు. అయితే ఆయనే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే తెలంగాణను ఏ విధంగా తెలంగాణ ప్రజలు నష్టపడుతున్నారు, మనకున్న నీళ్లు కానీ నియామకాలు కానీ నిధులు కానీ అన్నీ మనకు వస్తలేవు, అందుకోసం వాటి గురించి మనం కొట్లాడేది ఉన్నది, కొట్లాడాలి, అదే ఉద్యమం అని చెప్పి కూడా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి ఉద్యమానికి ఎవరంటే ఆయన చెప్పిండు, చంద్రశేఖరరావు గారిని మేము రమ్మంటున్నాము, చంద్రశేఖరరావు గారు ఉద్యమానికి వస్తారు, అందుకోసం మనందరం కలిసి ఉద్యమించాలి అని చెప్పి కూడా ఆ రోజే వారు చెప్పడం జరిగింది. ఇది ఏ సంవత్సరం సార్? ఇది 2000 సంవత్సరం. 2000 చెప్తే ఓకే మంచిది అనుకున్నాం. చంద్రశేఖరరావు గారికి పోయి నేను కలిసినాక అప్పుడు ఇంకా మన పార్టీ పెట్టలే, తెలంగాణ రాష్ట్ర సమితి రాలే, ఓకే, పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఇట్లే ఆయన కలుస్తున్నారు చంద్రశేఖరరావు గారికి మంది. అంత చూసినాక ఆయన కూడా, నేను కూడా పోయి కలిసి సంతోషపడ్డాడు, మనం మంచి కలిసి పనిచేద్దామని కూడా చెప్పిండు. అదే మన ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడ్డది. ఆ ఏర్పడిన నాటి నుంచి వెళ్ళి కూడా మాకు వారితోని సంబంధం ఏర్పడ్డది, రాజకీయ సంబంధం, ఉద్యమ సంబంధం, మిత్రత్వం అన్నీ ఏర్పడ్డాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సార్? హుజూరాబాద్ నుంచి వెళ్ళి 2 టైమ్సా? అంటే ఒకటే టర్మ్లో 2 సార్లు హుజూరాబాద్ నుంచి గెలిచిన. రిజైన్ చేసేసారు తెలంగాణ కోసం. నేను 2004లో 2004 కంటే ముందుగానే కూడా మేము ఎప్పుడైతే ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వెళ్ళి మొదలుపెట్టినామో అప్పుడు 2002లో ఎప్పుడో మనకు ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అయినాయి.
ఆ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లోపల అన్ని మన హుజురాబాద్ కమలాపురం నియోజకవర్గంలో అన్ని జడ్పీటీసీలు ఎంపీపీలు అన్నీ మేమే గెలుచుకున్నాం. ఆ తర్వాత అదే గెలుపుతోని మళ్ళీ 2004లో జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 2004లో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. అప్పుడు ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి నేను గెలవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కలిసి అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అప్పుడు అలయన్స్లో ఎలక్షన్స్ జరిగినాయి. మాకు ఎలక్షన్స్లో మేము పాల్గొనడం జరిగింది. అందుకొరకే అప్పుడు ఏం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు 6 తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులను కూడా తీసుకున్నారు. ఆ 6 మంత్రులు తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఉన్న వాళ్ళలో నేను ఒకడిని. ఓకే, తెలంగాణ కోసం మీరు ఎమ్మెల్యే పదవిని రిజైన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, మేము మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మన తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మరి మేము కావాల్సిన తెలంగాణ రాష్ట్రం మా నిధులు నీళ్లు నియామకాలను మేము కాపాడుకునేదానికి దాడలేకపోతే అవి మాకు వ్యతిరేకం జరుగుతూ ఉంటే మాత్రం మేము చూసుకుంటూ కూర్చోవడానికి వీల్లేదు కదా. అందుకోసం ఈ మంత్రివర్గంలో మేము మాట్లాడలేం కాబట్టి మేము మంత్రివర్గం మాకు అవసరం లేదని 6 మంత్రులను కూడా అప్పుడు మా యొక్క రాజీనామా ఇచ్చేసినాం. ఇచ్చేసినాక మా మంత్రి పదవి రాజీనామా ఇచ్చేసినాం. రాజీనామాలు యాక్సెప్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత కూడా ఇంకా అట్లే జరుగుతూ ఉంటే మేము అప్పుడు మా ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసినాం. టీఆర్ఎస్ వాళ్ళు అందరూ అప్పుడు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిండ్రు. రిజైన్ చేసినాక మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవుతాయి కదా. అవును. అప్పుడు మళ్ళీ మేము ఎమ్మెల్యేగా నిలబడ్డాం. మళ్ళీ గెలిచారా? నిలబడి మళ్ళీ నేను కాంటెస్ట్ చేసిన గెలిచిన. అప్పుడు గెలిచిన తర్వాత ఇక నడిచింది. మళ్ళీ 2009 ఎలక్షన్స్లో రీఆర్గనైజేషన్ అయింది. అప్పుడు మండలాలు అవన్నీ ఒక మండలం దిక్కు అట్లా ఇట్లా పోయి ఆనాడు హుజురాబాద్ నియోజకవర్గం లేదు. ఇక మళ్ళీ దాంట్లో కొన్ని కొత్త మండలాలు వచ్చినాయి. ఒకటే పాత మండలం ఉన్నది. మళ్ళీ కొన్ని మా పాత మండలాలు కొన్ని హుస్నాబాద్కి పోయినాయి. అందువరకు నేను హుస్నాబాద్ నుంచి వెళ్ళి కాంటెస్ట్ చేసిన 2009లో. ఓకే, హుస్నాబాద్. అప్పుడు మాకు తెలుగుదేశంతో పొత్తు ఉండే. 2004లో కాంగ్రెస్తోనైతే 2009లో తెలుగుదేశంతో ఉండే. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు సిపిఐ వాళ్ళు ఇది మా సీటు మాకు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఇది లిస్టులనేమో నా పేరు ఒప్పుకున్నారు. తర్వాత ఆయన వాళ్ళకు కూడా బీఫామ్ ఇచ్చిండు. వస్తే అంతే అది కొంచెం అస్తవ్యస్తమైంది పార్టీల. తర్వాత అప్పుడే మా పెద్దిరెడ్డి అంతగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి హుస్నాబాద్కే వచ్చిండు అక్కడ వెళ్తామని చెప్పి. కనుక తర్వాత అనుకోకుండా కాంగ్రెస్ నుండి మా ముల్కనూరు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు ప్రవీణ్ రెడ్డి గారు నిలబడ్డారు. అప్పుడు నేను ఇదంతా కొంచెం సరిగ్గా నడవలేదు కదా వ్యవహారం అంతా. ప్రజలకు కూడా ఏది నడుస్తుందో ఎవరెవరు ఎక్కుంటారో తెలియదు. 2009లో మీకు టికెట్ రాకుండా సిపిఐకి పోయిందన్నారు మీరు. టికెట్ నాకు వచ్చిందా 9లో? టికెట్ లిస్టులా నా పేరు పెట్టిండ్రు. ఆ లిస్టు ఓకే అయిపోయింది. నాకు బీఫామ్ ఇచ్చేసిండ్రు. ఇచ్చేసినాక అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన వచ్చి బీఫామ్ ఇచ్చాడు. అలయన్స్ లో ఉన్నప్పటికీ ఇచ్చారు. ఎందుకు అట్లా నాకేం తెలుసు ఎందుకు ఇచ్చిండ్రు అక్కడ సంగతి. అంటే మీ కేసీఆర్ గారు ఏమన్నారు? కేసీఆర్ గారు నాకు బరాబర్ ఇచ్చిండు, లిస్టులు పెట్టి పంపిండు. అది వాళ్ళకు తెలుసు. నాకు వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మీ పేరే ఉంటుంది అని చెప్పి. అందుకొరకు అట్లా నేను ఓడిపోయాను. అప్పుడు ఓడిపోయిలా? 2014లో మీరు కాంటెస్ట్ చేసిన 2009లో ఓడిపోయిన తర్వాత నాకు అప్పటి నుంచే కొంచెం ఈ కండ్లేది మొదలైంది. నాకు అప్పటి నుంచే కండ్లేది మొదలైన తర్వాత అప్పటి వరకు నేను కాంటెస్ట్ చెయ్యని చెప్పిన. 14 నుంచి ఎక్కడ కాంటెస్ట్ చెయ్యను,
ఇక ఏదో పట్టుకుని మేము ఏదో వెనుక పట్టే ఉంటాం కానీ ఇంకా నేను ఎక్కువ చేయలేని పని అని చెప్పి అంటే ఇదంతా ఎంపీగా అయ్యిల్లా ఎప్పుడైనా ఎంపీగా కాంటెస్ట్ చేశారా? ఎంపీగా 2016లో కేసీఆర్ గారు నన్ను ఎంపీగా రాజ్యసభకు పంపించడం జరిగింది. ఓకే. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అప్పుడు ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ పొజిషన్లో చాలా క్లిష్ట పరిస్థితులలో ఉద్యమాలు ఏ రకంగా సాగాయి? ఉద్యమాలు చాలా గొప్పగా సాగింది ఉద్యమం. ఉమ్, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి ప్రోగ్రాంలో ఉమ్, ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితే కాదు, ఉమ్. అప్పుడు జేఏసీ కూడా ఏర్పడ్డది. ఆ, ఆ జేఏసీలో అందరు కూడా రావడానికి అవకాశం వచ్చింది. ఉమ్, తెలంగాణ కావాలని అందరు కూడా ఒక పార్టీలే ఉండాలని కోరుకోరు కదా. ఉమ్. పార్టీలో లేకున్నా తెలంగాణ కావాలనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆల్ డిపార్ట్మెంట్స్. అన్ని ఒక ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే కాదు, ఉమ్, ప్రభుత్వంలో పని చేయని వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఇతరులు అందరూ ఉమ్. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా కొంత ఉద్యమం చేయాలి. మరి ఎట్లా చేయాలి? యా. అందుకోసం ఒకటి జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి ఉమ్, ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి కోదండరాములు గారు కన్వీనర్ కూడా ప్రెసిడెంట్ కూడా ఉండి, ఉమ్. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం అన్ని కేసీఆర్ గారే ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేసేవారు. ఆహా, ఓకే, కలిసి. ఓకే, ఓకే. అంటే అది ఇక్కడ గ్రౌండ్కి వచ్చేటప్పుడు కోదండరాములే ఉంటారు, ఉమ్, కానీ అక్కడ మీద మాత్రం Decide చేసేది ప్రోగ్రామ్స్ కేసీఆర్ కేసీఆర్ గారే పెట్టిన ప్రోగ్రామ్సే అవి జరుగుతూ ఉన్నాయి. ఓకే. అందుకోసం అన్ని అసలు ఎవరు తెలంగాణ అంటే ఇప్పుడు రావడానికి ఆ ఉద్యమం లోపల ఉమ్, బహుశా తెలంగాణలో ఎవరు మిగిలలేదు ఇక ఆ ఉద్యమంలో పాల్గొనకుండా. జాక్లో జరిగినటువంటి కార్యక్రమాలు కోదండరామ్ రెడ్డి గారి ఆలోచనలు కావా అవి? కోదండరామరెడ్డి గారి ఆలోచనలు కావు అని నేను ఖచ్చితంగా చెప్పడానికి మాత్రం వీలు లేదు. ఎందుకోసం అంటే నేను అక్కడ ఉన్నాను కాదు, ఓకే. నేను ఇక్కడ ఉంటున్నా, అంటే ఇక్కడ వ్యవహారం కేసీఆర్ చూస్తున్నా. గారి డైరెక్షన్ ఉంది కానీ అంటున్నారు అక్కడ కదా. అక్కడ కేసీఆర్ గారి డైరెక్షన్లో వాళ్ళు కూడా కలిసి మాట్లాడుకునేది కదా. ఉమ్, మాట్లాడుకున్నాకనే ఇది బాగానే ఉన్నది అన్నప్పుడే ప్రోగ్రామ్ వస్తుంది. అవును. లేకుంటే ఆయన కాదంటే ఈయన ఒక్కడు కావాలంటే పోయేది కాదు, ఈయన కాదంటే ఆయన ఒక్కడు కావాలంటే అయ్యేది కాదు. ఉమ్, యా. జయశంకర్ సార్ గారి జర్నీ మీకు మీ ఇద్దరిది ఎప్పుడు? జయశంకర్ గారు నాకు చాలా దగ్గర. ఉమ్, జయశంకర్ గారు ఇక్కడనే ఉండేది. ఉమ్, ఎప్పుడు హైదరాబాద్లో ఏ మీటింగ్ ఉన్నా కానీ సాధారణంగా జయశంకర్ గారు నేను కలిసిపోయేది అక్కడికి. ఉమ్, ఈ ఉద్యమం కానప్పుడు కూడా వెనకటి నుంచి కూడా జయశంకర్ గారు నాకు బాగా తెలిసిన వారు. ఉమ్, వారు ఇక్కడి వారే. ఇక్కడ మా కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉండేది వారు. ఓసారి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉండేది. అందుకోసం నాకు అప్పటి నుంచి వారి పరిచయం జయశంకర్ గారిది. యా. కేసీఆర్ గారు టికెట్ ఎక్కడో మీకు ఇవ్వకుండా 14 నుంచి ఇవ్వకుండా కొంచెం పక్కన పెట్టారనే కొంతమంది అక్కడక్కడ చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పటికి స్టిల్ దీన్ని నమ్మొచ్చా? నిజమా? అది వ్యతిరేకులు కొంతమంది ఉమ్, కేసీఆర్ మీద దుర్మార్గంగా ఉమ్, చేసిన ప్రచారం. ఉమ్, కానీ కేసీఆర్ గారు మాత్రం నన్ను ఎన్నడూ అటువంటి నా విషయంగా అటువంటి పద్ధతిని ఆయన ఎన్నడూ అవలంబించలేదు. ఆ 14లో నేను 14 ఎలక్షన్లు వచ్చేటరికే అప్పుడు నా కొడుకు కూడా నా ఎలక్షన్లే పనిచేసేది కాబట్టి ఉమ్, సతీష్కి టికెట్ ఇస్తా అని చెప్పి ఆయన సతీష్కి టికెట్ ఇస్తే 2 సార్లు ఆయన గెలిచిండు. మీ కొడుకు అదే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా. ఓకే, ఓకే. ఆహా. ఇక నన్ను ఆయన ఒకవేళ పక్కకు జరిపినప్పుడు నా కొడుకు ఇచ్చే అక్కడ లేకుండే కదా. ఆ, మరి ఇస్తే ఆయన 2 సార్లు గెలిచిండు కదా అక్కడ. ఉమ్. అయితే అదే హుస్నాబాద్లో. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది నేను ఇంటర్వ్యూలు చేశాను, మీలాంటి గొప్ప వాళ్ళు, మీలాంటి ప్రముఖులు అబోవ్ 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 80, 90s ఉన్నవాళ్ళు ఏమంటా ఉన్నారంటే కేసీఆర్ గారు మాటిచ్చి అవసరానికి వాడుకొని మాటిచ్చి తర్వాత టికెట్ ఇవ్వకుండా చేసేసారు అనేది వాళ్ళ వాదన. దీన్ని మీరు ఎట్లా అయితే వాళ్ళకు అయితే నేను తెలంగాణ కోసము ఉద్యమం కోసం వచ్చినోడిని. ఉమ్,
మీరెవరి విషయంగానైతే మాట్లాడుతున్నారో వాళ్ళు టికెట్ కోసం వచ్చిన వాళ్ళు. ఓ దీని ఆ యాంగిల్లో చూడాలా? ఓకే. మరి మరి వాళ్ళు టికెట్ కోసం వచ్చినోనికి తెలంగాణ గురించి యా కేసీఆర్ గురించి అర్థం కాదు కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. యా ఓకే. సో తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు చెప్పినవన్నీ అబద్ధాలే, హామీలన్నీ అబద్ధాలే. అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి, ఇవన్నీ చెప్పడము, చేయకుండా ఉండడం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి వాదన స్టిల్ ఇప్పటికీ బయటకు వస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు కొన్ని విషయాలు మనం అనడం వాస్తవమే, ఉమ్, కానీ అన్నాక కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి. ఓహో. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, తెలంగాణ తేవాలి అనుకున్నాం. ఉమ్, తెలంగాణ రావాలి అనుకున్నప్పుడు వచ్చింది. ఆ, మరి వచ్చిన తెలంగాణను మనం ఏమన్నా సర్దిద్దుతాం అనుకొని రావాలనుకుంటున్నామా, లేకుంటే అంత మనమే తిందామనుకున్నామా? ఏమనుకున్నాం? సరిదిద్దాలి. అనుకున్నది నెరవేర్చాలి అంటే ఇక్కడున్న ప్రజలకు నీళ్లు దొరుకుతలేవన్నాం. ఉమ్, ఆ నీళ్ళు అయితే ప్రజలకు ఇష్టం చేయాలి కదా. ఉమ్, నిధులు లేవంటున్నాం. ఉమ్, మరి నిధులైతే మళ్ళీ అటు ఇటు పోకుండా ఏదంటే మనకు ప్రజలకు వాడుకోవడానికి ఉండేటట్టు చూసుకోవాలి కదా. ఉమ్, నియామకాలు అంటున్నాం, అవన్నీ కూడా మనకు వచ్చేటట్టు మనం చేసుకోవాలి కదా. ఉమ్, మరి చేసుకోవాలి అంటే ఆ యొక్క విజన్ ఉన్న పెద్ద మనిషి ఒక ఆయనే ఎవరేదంటే ఇట్లా కావాలి అని తెచ్చిన పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయనని మనం వాడుకొని ఉమ్, మనకు కావలసినవి సాధించుకోవడం ముఖ్యమా, లేకుంటే ఏదో ఇట్లా అన్నాం అట్లా అన్నాం అట్లా చేసినాం ఇట్లా చేసినాం అన్నది ముఖ్యమా? ఆ పర్టికులర్ టైంలో దళిత నాయకులు ఎవరు అవుపడలేదా అనే డౌట్స్ కూడా వస్తూ ఉంది. ఇక రాజకీయంగా ఆ డౌట్స్ అన్నీ ఉంటాయి. ఉమ్, ఆ డౌట్స్ ఉన్నా కానీ నా వరకు అయితే మీరు నా ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఉమ్, నా వరకు అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే అవసరం. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయిండు. యా ఆయన ఏ విధంగానే ఉంటే తెలంగాణ ఆయన వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చెయ్యానో అది చేసిండు. ఉమ్, ప్రజలు అది అనుభవించిండ్రు. ఉమ్, చెర్లు నిండి ఉండండి అప్పుడు. ఉమ్, ఆంధ్ర పాలకులు మన చెరువు కట్టలన్నీ వాన పడితే తెగిపోయేటట్టు వాటికి ఎన్నడూ కూడా రిపేర్ చేయలేదు. ఉమ్, వాళ్ళకు నీళ్ళ మీద వాళ్ళకు ఎక్కువ ఎన్నంటే నీళ్లు కావాలి అనే వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి ఉమ్, ఈ నీళ్ళు కూడా తెలంగాణ నిలబడకుండా కావాలంటే చెర్లు తెగిపోవాలి ఉమ్, అని చెర్లను కుంటలను అన్నీ మన దగ్గర ఇవన్నీ మొత్తం బర్బాద్ అయిపోయినాయి. ఆ తర్వాత కేసీఆర్ గారు మొదలు ఆ చెర్లు కుంటలను సరి చేసిండు. ఫస్ట్ ప్రోగ్రాం ఉమ్, మిషన్ కాకతీయ. అది ఆ మిషన్ కాకతీయ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెర్లు నింపడానికి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ ఎత్తుగడ్డ, ఇక్కడికి నీళ్లు రావని ఆంధ్ర మంత్రులు ఆంధ్ర పాలకులు ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. 2 జీవనదులు కృష్ణా గోదావరి తెలంగాణ అటొకటి ఇటొకటి పోతున్నా కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నది కాబట్టి కృష్ణ నీళ్ళు గోదావరి నీళ్ళు వాళ్ళకి ఇవ్వలేము అని కూడా ఆంధ్ర పాలకులు ఎన్నోసార్లు అనడం కూడా జరిగింది. మరి అటువంటి దాన్ని మన గోదావరి నీళ్లను ఇవాళ హైదరాబాద్ దాకా చేర్చడానికి చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యా కేసీఆర్ గారు, యా ఇంకెవరు కాదు కదా. కాళేశ్వరం ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్. పిల్లర్లు కుంగినాయని చెప్పేసి. ఇప్పుడు కుంగుడు ఎప్పుడైనా యాదకుంచుకోండి, ఉమ్, అదొక సాకు. clear గా రేవంత్ రెడ్డి అవుపడుతుంది, ఇప్పుడు మీరు అవుపడుతుంది. ఇవాళ పరిస్థితులు కనుక చూస్తుంటే ఉమ్, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే పద్ధతి కూడా చూస్తుంటే ఉమ్, వారి మనసు కేసీఆర్ గురించి కానీ కేసీఆర్ గారి కుటుంబం గురించి కానివ్వండి ఎంత విషం నిండి ఉన్నదనేది మనకు పూర్తిగా అర్థమవుతున్నది. ఉమ్, ఇప్పుడు మీరు రాష్ట్రం వెళ్తున్నప్పుడు ప్రజలను చూడాలి. ఉమ్, అక్కడ కేసీఆరే ఊరికి మీకు కనబడితే మేమేం చేయాలి? ఉమ్, ఆయనే ఈయనకి ఎందుకు కనబడుతున్నాడు కావచ్చు. మరి ఓకే. ఏదన్నా ఒక్క మీటింగ్లో ఒక్క పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ పేరు లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండా?
ఒకవేళ ఆ పేరు తీసుకున్నా కానీ అన్ని బూతులు ఇంకొన్ని అయితే మేము ఎన్నడూ వినలేదు అవన్నీ. ఇప్పుడు ఆయన లెక్కలనే వింటున్నాం. నిన్నగాక మొన్న ఇంకా నెత్తురు కూడా కావాలన్నాడు ఆయన. అవును, బ్లడ్. ఏందన్నట్టు ఇదంతా, ఇది ఏం భాష, ఇది ఏం సంగతి, ఇది ఏంది, ఈయన ఈ ముఖ్యమంత్రి ఏంది, కథ ఏంది, మనం ఏంది అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలకు సౌకర్యం కోసం కానీ అసౌకర్యం కోసం కాదు. ఇప్పటికి కూడా ఛాలెంజ్ ఇచ్చి చెప్తూనే ఉన్నారు. హరీష్ రావు చెప్తున్నాడు, అందరు చెప్తున్నారు అక్కడి నుంచి వెళ్ళి మనం నీళ్లు తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ సమయంలో కూడా ఇవాళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. తెచ్చుకోవచ్చు అని చెప్తే నా ఒక రాజకీయ నాయకులే కాదు, ఇంజనీర్లు కూడా మొన్న మీ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి చెప్పిండ్రు, ఇదంతా తీసుకోవచ్చు, మనం గోదావరి నీళ్ళు ఉన్నాయి అక్కడ, ఉన్న నీళ్ళని మనం వాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. చెప్తే మరి ఈయన అదేం ఆ పద్ధతి ఏం చేస్తలేడు కదా. వాటికి నాకు కూలిపోయినాయి ఏమా కూలిపోయినాయి ఏం లెక్క, కూలిపోతూనే ఉంటాయి. ఒక పెద్ద నదికి మనం కట్టినప్పుడు రీసెంట్గా ఇవన్నీ జరిగేటి. రీసెంట్గా కట్టిన ప్రాజెక్ట్ ఎందుకు ఈ రకంగా రీసెంట్గా కట్టుతుండగా కూడా కొట్టుకపోతాయి, కట్టినాక కూడా కొట్టుకపోతాయి. ఎప్పటికీ వాటిని మనం రిపేర్ చేస్తుండాలి, వాటిని మళ్ళీ మొత్తం బోర్డంతా. కాళేశ్వరం అంటే ఈ 2 పిల్లలే కాళేశ్వరం. మరి కాళేశ్వరం అంటే చాలా గొప్ప ప్రాజెక్ట్ అని ప్రపంచంలో మెచ్చుకుంటున్నారు. మరి దాన్ని కాళేశ్వరం కూలేశ్వరం అంటే దాన్ని ఏం చేస్తాం మరి మనం? ప్రభుత్వానికి ప్రజలు అప్పచెప్పిండ్రు 5 ఏళ్ళ దాకా, మళ్ళీ మనం చేసేది ఏం లేదు కనుక ప్రజలు చూసుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ ఏం చెప్తారో తెలియదు ప్రజలు. ఓకే, మీరు ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి రాజ్యసభ ఎంపీ. సార్, డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏమేమి డెవలప్మెంట్ చేశారు మీరు? అన్ని విధాల నేను సొంతంగానా లేకుంటే మీరు యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీరేం డెవలప్మెంట్ చేశారు? యాజ్ ఏ ఎమ్మెల్యేగా మేము ఉద్యమంలో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ మా ప్రభుత్వం లేదు, మేము ఫండ్స్ రాలేదు సార్ అప్పుడు. కానీ అప్పుడు ఫండ్స్ వస్తే నేనేం చేస్తాను? ప్రభుత్వం పద్ధతి పడిస్తుంది, పద్ధతి పడి అవుతుంది. అయినా వాళ్ళు మీకు డెవలప్మెంట్ కోసం నీళ్లు నిలబెట్టుకోవడం డెవలప్మెంట్. ఓకే, ఉన్న చెట్లే తెగిపోతున్నాయని నేను చెప్తే ఇక డెవలప్మెంట్ ఎక్కడిది? ఓకే, తెలంగాణలో ఇక్కడే కానీ భారతదేశమే గ్రామాలలో ఉన్నది, తెలంగాణ కూడా గ్రామాలలోనే ఉన్నది. ఆ గ్రామాలకు కావాల్సిన మంచినీళ్ళు, తాగునీళ్ళు, సాగునీళ్ళు. మరి సాగునీళ్ళు ఇస్తే కదా సాగు అయ్యేది. సాగు కానప్పుడు చేతులు ముందర పెట్టుకొని కూర్చున్నాడే కదా అందరు. ఏం చేస్తారు? ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఇవాళ ఏంది, నాట్లు వేసారు, నీళ్ళ కోసం చూస్తున్నారు. మరి ఏమైతుంది? కరీంనగర్ జిల్లాలో సింహ గర్జన ఏదైతే తలబెట్టిలో, అందులో మీ పాత్ర ఏంటిది? సింహగర్జన అప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి, సింహగర్జన మీటింగ్ జరుగుతుంది 17 మే 2001 అనుకుంటా బహుశా. అంటే అంతకంటే 15 రోజుల ముందుగానే వచ్చి కరీంనగర్లో ఉండి మీటింగులు పెట్టి మేము అన్ని తాలూకాలన్నీ తిరిగి ఆ రోజు మీటింగ్ ఉన్నదని చెప్పి అందరినీ మందిని సమకూర్చడం కూడా జరిగింది. అదంతా అప్పుడు నా ద్వారా జరిగింది. నా ద్వారా అంటే నేను ఒక్కడనే కాదు, నేను నాయకత్వం కొంత అక్కడ లోకల్గా నేను బయలుదేరినాం. వేరే వాళ్ళని కూడా అందరినీ చెప్తుంటే అందరు ఎవరి జాగాలో వాళ్ళు పని చేసుకుంటూ వచ్చారు. అందరి మనసులో తెలంగాణ కావాలని ఉండే కాబట్టి. కానీ అక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, అంతకంటే ఒక 15 రోజుల ముందుగానే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, నేను హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్కి పోతే నాకు కనీసం 5-6 గంటల ప్రయాణం పడుతుంది అన్నాడు. తొవ్వల ఎంతోమంది ఆడవాళ్ళు మంగళారతులు పట్టుకొని జనం అందరు ఉంటారని చెప్పిండు ఊరి దగ్గర. తర్వాత ఆయన అక్కడికి కూడా 3 లక్షల మందికి పైనే, 4 లక్షల దాకా కూడా ఇంత ఎండాకాలం ఆడుతున్నా కానీ అక్కడికి ఆ రోజు జనం వస్తారన్నాడు. ఇవన్నీ ఇవన్నీ విన్న నేను, ఇదంతా సినిమా చూసినట్టే ఉన్నది, ఇదంతా ఎట్లా వస్తారు సార్కి ఇంతమంది అని నేను అడిగిన. అంతకు మొదలు ఏడాది కింద సోనియా గాంధీ వస్తే మనకి 1,00,000 మంది వచ్చి తిప్పలేంది మొత్తం తెలంగాణ నుంచి, మీరెట తీసుకొస్తారు సార్కి ఇంతమందిని ఒక కాంగ్రెస్ నేను అడిగాను. చూడండి అది జరుగుతుంది అన్నాడు. ఒకవేళ అదే కనుక జరిగితే మీరు అన్నదే నేను వినుడు కానీ ఇంకా మీకు వ్యతిరేకం మాట్లాడు అంటే మీకు మళ్ళీ ఏదో
మీరు ఓ ప్లాన్ ఇస్తారు, మేము చేసుడే. మరి న్యాయంగా ఆ రోజు అట్లనే జరిగింది. ఆయన అన్నంత మంది వచ్చిండ్రు. ఆ గ్రౌండ్ కాక ఇంకా 3 గ్రౌండ్ల మంది, ఇంకా ఎక్కువ, మొత్తం కరీంనగర్ అంత మంది అయిపోయారు. తర్వాత ఆయనకు కూడా టైం పట్టింది. ప్రతి గ్రామంలో మన బీఆర్ఎస్ జెండాలు, ఆడవాళ్ళు మంగళారతులు పట్టుకొని వారిని ఆహ్వానించిండ్రు. ఆయనకు నిజంగానే 5-6 గంటలతో అంటే అంతే టైం పట్టింది. అవన్నీ జరిగినాయి, ఆయన చెప్పినవన్నీ జరిగినాయి. ఆనాడు ఆయన యొక్క విజన్, ఆయన యొక్క ముందు చూపు అట్లా ఉండే. ఇప్పుడు సింహగర్జన మొత్తం గొట్టె భూపతి గారి అధ్యక్షతన జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ జరిగింది, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. నో ఇన్ఫర్మేషన్ జరిగింది అట్లా. యా, అది సక్సెస్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? తెలంగాణ వస్తుంది ఏ రకంగా వస్తుంది? దానిలో పడి మేము ఉద్యమాలుగా నడుస్తూనే ఉంటే మంది రానే పట్టింది. ఇంకా నాకు అనిపిస్తూనే ఉన్నది, కనబడుతూనే ఉన్నది. తెలంగాణ కావాలి అనేది ఏదైతే ఊపు ఉన్నదో ఆ ఊపు పెరుగుతూ పోయింది. మీకు డిపార్ట్మెంట్ సహకారం కూడా దక్కినట్టుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం అని నేను అనను, హెల్ప్ చేశారంట కదా. హెల్ప్ అనే మనం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఉద్యమంకి హెల్ప్ అని అనం, కానీ పోలీసుకు కూడా తెలంగాణ రావాలని ఉండే కాబట్టి ప్రభుత్వం ఒకవేళ వీళ్ళందరినీ లోపడేయండి అనగానే వాళ్ళు దెబ్బలు కొట్టి తీసుకుపోయి లోపడేయారు కదా. అవును, లోపడేస్తారు. అవును, అంతేనా కాదా? బైండ్ ఓవర్ కేసు అంటే ఆ విధంగా వాళ్ళతోని అటు ప్రభుత్వాన్ని వాళ్ళకు ఉండబడే యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమానికి కూడా ఇది కావాల్సిందే అని వాళ్ళ మనసులో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఓకే. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పాలిటిక్స్లోకి ఇంకా రాణించాల్సి ఉండే అనే ఒకటి ఏదో ఉండిపోయింది మీ మనసులో అనేది కొంత టాక్ నిజమా? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, పాలిటిక్స్లో రాణించడం అంటే ఏందో నాకు తెలియదు దాని అర్థం. కానీ అంటే సుదీర్ఘకాలము ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం ఎంపీగా. నేను చెప్పేది, నేను ఒక ఎమ్మెల్యేనైనా ఒక్క టర్మ్లో 2 సార్లు గెలిచిన. 2వ టర్మ్లో డిఆర్గనైజేషన్ అయింది, ఇది విభజన అలయన్స్ అయింది, సరిగ్గా నడవలేదు. అప్పుడు అందరూ అటు హుస్నాబాద్ మీదనే పడ్డారు. ఆ బీఫామ్లో కూడా అయింది. అందుకోసం నేను అప్పుడు ఓడిపోయినాకనే నాకేముండదు కదా, నేను ఉద్యమంలో పనిచేసుడు తప్ప రాజకీయంగా ఉద్యమంలో పనిచేసినాక నేనే ఉండనని చెప్తుంది. నేనే కాంటెస్ట్ చేయని చెప్పిన కేసీఆర్ గారు. ఓకే, చెప్పినాక అక్కడ అక్కడ నియోజకవర్గంలో పనిచేయాలి కాబట్టి సతీష్ రావు సాబ్ అక్కడ పనిచేస్తుంటే ఆయనకే టికెట్ ఇచ్చిండ్రు. ఆయన కూడా గెలిచిండు అక్కడ 2 సార్లు. మరి ఆ తర్వాత నాకు రాజ్యసభ సభ్యునిగా నన్ను పంపించిండు. ఇప్పుడు చేయలేదు అనే విషయము అనడం మాత్రం దుర్మార్గం తప్ప అది మంచిదైతే కాదు. స్టిల్ ఇప్పటికీ ఎందుకంటే ఎక్కువ చేస్తాడు ఆయన నన్ను. స్టిల్ ఇప్పటికీ మీరు కేసీఆర్ గారిని కలుస్తూ ఉంటారు రెగ్యులర్గా? ఇప్పటికీ నేను కలుస్తూ ఉంటాను. ఇటు వస్తే ఆయన కూడా తప్పకుండా వస్తాడు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వచ్చి కూడా నన్ను కలిసిపోతాడు, పెద్ద మనిషి అని. కెప్టెన్ లక్ష్మీకాంతారావు అంటే ఇట్స్ ఏ బ్రాండ్. కెప్టెన్, ఇంకా మీ పేరు ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది ఇక్కడ. సో మీరు ఆర్మీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను 5వ తరగతి చదివేటప్పుడు భారత సైన్యం వచ్చింది ఇక్కడికి, వరంగల్ చదువుతున్నాం. ఆ భారత సైన్యం వచ్చినప్పుడు మేము పిల్లగాళ్ళం. అప్పుడు స్కూళ్ళన్నీ అప్పుడు సంవత్సరం గుర్తుందా సరే? సంవత్సరం ఇయర్ గుర్తుందా? అదే 47, 48. అప్పుడు 48, 48 1948. అప్పుడు మీ 10th? 48 10th కాదు, నేను 5వ తరగతి 4వ తరగతి. ఓకే. అప్పుడు ఈ ఇండియన్ యూనియన్ వస్తే వాళ్ళతోని మేము కూడా తిరిగేది. మేమున్న ఇంటికనే క్యాంప్ ఉండే. నేను మా మేనమామ గారు మనోహర్ రావు గారు అడ్వకేట్ గారు ఉండేది, వారి ఇంటికనే వాళ్ళది క్యాంప్ ఉండే. మేము పిల్లగాళ్ళం జై హింద్ అనుకుంటూ పోయేది. పోతే వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా
చూసుకునేది. అయితే అప్పటి నుంచే అనిపించింది ఇది ఏదో మంచుకున్నది కదా, దీనికి పోవాలని. అట్లా అట్లా మెల్లగా అయితే నేను నా యూనివర్సిటీకి పోయిన తర్వాత నేను ఎన్సీసీలో కూడా ఉంటుంది. ఎన్సీసీ లోపల మేము ఉన్న కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ కాంపిటీషన్ అయితే నేను బెస్ట్ మార్క్స్మెన్. మార్క్స్మెన్ అంటే షూటర్ అన్నట్టు, గన్తోని బెస్ట్ షూటర్. షూటర్గా నేను బెస్ట్ మార్క్స్మెన్ అంటారు. నాకు ఎన్సీసీలో మొత్తం స్టేట్లో ప్రైజ్ వచ్చింది. ఓకే. తర్వాత నేను క్యాడెట్లో ఎన్సీసీలో కూడా క్యాంపులు అవుతాయి. ఆ క్యాంపులలో కూడా నేను బెస్ట్ క్యాడెట్గా వచ్చిన. బెస్ట్ క్యాడెట్ అని ఉన్న వాళ్ళందరిలోగా నేను బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ను. ఓకే. అట్లా కొన్ని ప్రత్యేకంగా నేను ఎన్సీసీ అండర్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎన్సీసీ క్వాలిఫికేషన్స్ కూడా నాకు బాగానే ఉండే. అప్పుడు చైనా వాళ్ళు మన దగ్గర ఎప్పుడు ఏదంటే భారతదేశం మీద అగ్రెషన్ చేసిండ్రో అప్పుడు ఆర్మీని ఇంకా పెద్దగా చేసుకోవాలని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను దాంట్లో జాయిన్ అయిపోయినా. నాకు నేను అంటే అది సెలెక్షన్ ఆఫీసర్ సెలెక్షన్ అంటే మనం 5 రోజులు అక్కడనే ఉండాలి. పోయి ఏదో పొద్దుగాల పోయి గంట సేపు ఉండి మాట్లాడవచ్చుడు కాదు. 5 రోజులు నాకు బెంగళూరు వచ్చింది. సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు అంటారు. సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు బెంగళూరుకు నాకు ఇంటర్వ్యూకి వచ్చింది. మేము పోయి 5 రోజులు అక్కడ ఉన్నాం. 5 రోజులు ఇంటర్వ్యూ జరిగింది. రోజు బ్యాచ్లు వస్తూనే ఉన్నాయి. రోజు 40, 35 మంది, 36 మంది బ్యాచ్ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటి సార్? లేదు, బీఎస్సీ. నేను అప్పటివరకు బీఎస్సీ పాస్ అయినా, అయిపోయింది నాది బీఎస్సీ. ఎల్ఎల్బి చేస్తున్నాను. ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చింది నాకు. అట్లా జాయిన్ అయినాక నేను అక్కడ ఆపరేషనల్ ఏరియాలో ఉన్న సిక్కింలో ఉన్న 3 సంవత్సరాలు ఫీల్డ్ ఏరియాలలో ఆపరేషనల్ ఏరియాలో ఉన్నాము. తర్వాత పాకిస్తాన్ యుద్ధం వచ్చింది, అవకాశం వచ్చింది యుద్ధంలో ఉండడానికి. అప్పుడు యుద్ధం కూడా జరిగింది. అట్లా నేను 50 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ యుద్ధమే. 50 ఏళ్ళ తర్వాత కూడా మన కంటోన్మెంట్ లోపల సికింద్రాబాద్ లోపల ఆ రోజు నేను యుద్ధంలో పాల్గొన్నా కాబట్టి సన్మానించడం కూడా జరిగింది. దానికి సర్టిఫికెట్ ఉన్నది. మీరు ఆ సర్టిఫికెట్ ఫోటో కూడా తీసుకొని పెట్టండి దానిలో కూడా. సో మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది సార్? మీ విలేజ్, మీ మండల్, మీ డిస్ట్రిక్ట్ ఎక్కడ? మా విలేజ్ సింగాపురం, హుజూరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా. ఓకే. కానీ అప్పుడు ఆ రోజులలో హుజూరాబాద్ వాళ్ళందరూ ఎక్కువ వరంగల్కే వచ్చేది, కరీంనగర్ దానికంటే ఎక్కువ. అందుకోసం ఇక్కడ మా మేనమామ గారు కూడా ఉండేది. అట్లా మేము ఇక్కడికి వరంగల్నే ఎక్కువ ఉండు అయిపోతున్నది. ఓకే. సో ఇప్పుడు ఇప్పటి రాజకీయ వ్యవస్థ అనేది మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? అప్పటి రాజకీయ వ్యవస్థతో పోలిస్తే ఇప్పటి రాజకీయ వ్యవస్థ అనేది ఇప్పుడు ఇది తెలంగాణ, మన తెలంగాణ. అప్పటి రాజకీయ వ్యవస్థ మన గురించి మంచిగా లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం, తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను సాధించుకున్నాక 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఇక్కడి ప్రజలందరూ కూడా నిజంగా బంగారు తెలంగాణ కావాలంటే అది కనబడ్డది ప్రజలందరికీ కూడా. వ్యవసాయదారులకు వ్యవసాయ ఉత్పత్తికి గవర్నమెంట్ నుంచి వెళ్ళి సహకారం దొరికింది. షావుకారుల దగ్గరికి పోకుండా గవర్నమెంటే డబ్బు ఇచ్చింది పెట్టుబడికి, నీళ్ళు ఇచ్చింది, ఎరువులు. ఇవాళ చూడండి ఎరువులకు ఎంత ఇబ్బంది అవుతున్నదో. ఆయన కాలంలో ఎరువులకు ఏ ఇబ్బంది లేకుండే, అందరికి ఎరువులు దొరికినాయి. పండిన పంటను కూడా మళ్ళీ ప్రభుత్వమే కొన్నది. అందుకొరకు రైతులు సంతోషంగా ఉండేది, అందరూ సంతోషంగానే ఉండేది. ఏ ఫీల్డ్కి పోయినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సంతోషంగానే ఉండేది. సార్ ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే మీరు చేసినటువంటి సేవలు ఏంటిది? సోషల్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే సోషల్కి కూడా మేము ఉంటే మేము హుజూరాబాద్లో అప్పుడు లయన్స్ క్లబ్ లేకుండే. లయన్స్ క్లబ్ కూడా ఒక సోషల్ యాక్టివిటీయే. మీరు లయన్స్ క్లబ్ మెంబరా? దాంట్లో హుజూరాబాద్లో లయన్స్ క్లబ్ స్థాపించిందే మేము. ఓకే. హుజూరాబాద్ లోపల. అందుకోసం ఇంకా అంతకంటే ముందు ఒకటి జేసీస్ అని ఒక క్లబ్ ఉండే,
అది కూడా ఇంటర్నేషనల్ క్లబ్బే, అది కూడా ఇటువంటిదే, కానీ తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు, యంగ్ పీపుల్కు. అందుకోసం ఆ జేసీసీ మొదలు వరంగల్లో స్టార్ట్ చేసినాం. దానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉంటుంది. ఆ తర్వాత హుజురాబాద్లో ప్రెసిడెంట్గా ఉంటుంది. ఇంకా యాక్టివిటీస్ అనేది ఉంటే అక్కడ మా ఊళ్ళో మేము ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించినాం. ఆ ఆలయం కట్టించినప్పుడు కూడా మా మాజీ సమితి ప్రెసిడెంట్ గారు రామచంద్రారెడ్డి గారు దానికి అసలు వారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం కట్టించుడేదో మేము కట్టించినా కానీ దానికి సంబంధించినంతా సమకూర్చి పనిచేసి దాని ఒక రూపం ఇచ్చింది మాత్రం మా రామచంద్రారెడ్డి గారు. అట్లా మేము దేవస్థానాలలో ఒక గెస్ట్ హౌస్లు కట్టించినాం. తిరుపతిలో, భద్రాచలంలో, వేములవాడలో, బాసర లోపల, తిరుపతిలో కూడా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్, ఇవన్నీ దిక్కులో కూడా మా గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. అవన్నీ అట్లా సోషల్ వర్క్ ఇంకా వేరే విధంగా కూడా మాకు ఎక్కడ వీలైతే అక్కడ మాకేం సహకారం చేస్తే అట్లా. తర్వాత ఈ కాలేజీలు పెట్టినాం. ఆ రోజులలో మన పిల్లవాళ్ళందరూ బెంగళూరుకును ఇంకా వేరే దిక్కు పోయి చదువుతుంటుంది, పర్టికులర్లీ ఇంజనీరింగ్ కాలేజీలు. కనుక మొదలు వరంగల్లో 1980లో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించినాం. ఆ స్థాపించిన నాడు నేనే దానికి సెక్రటరీని. ఇప్పటి వరకు ఇవాళ వరకు కూడా నేనే సెక్రటరీని దానికి. ఇక్కడ పెట్టుడే కాకుండా మా పివి నరసింహారావు గారి నియోజకవర్గం నాగ్పూర్ దగ్గర రామ్టేక్ అని ఉంది. వారి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రామ్టేక్. అయితే ఆ రామ్టేక్లో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని కోరితే అక్కడికి పోయి కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినాం. దాని పేరు కిడ్స్. ఈ వరంగల్లో కూడా షార్ట్ ఫామ్ కిడ్సే, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అట్లే అక్కడ కవికుల గురువు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కవికుల గురువు అని అక్కడ ఎందుకు పెట్టినామంటే అది పివి గారే చెప్పిండ్రు. ఎందుకు పెట్టినామంటే కాళిదాస్ అక్కడనే మేఘ సందేశం రాసిండు, కాళిదాస్ అక్కడ. అందుకోసం కవికుల గురువు అంటే ఒక కాళిదాస్ అన్నట్టే బిరుదు. కనుక ఆయన పేరు మీద పెట్టాలి అని చెప్పి పెట్టారు అక్కడ. వరకు అక్కడ పెట్టినాం. కనుక అక్కడ అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా. కాబట్టి మరి అక్కడ బ్యాక్వర్డ్ ఏరియాలో మనం పెట్టినప్పుడు మన గ్రామంలో కూడా పెట్టుకుంటే మన పిల్లవాళ్ళకు లాభం అవుతుంది కదా అని మళ్ళీ 97లో సింగాపురంలో కూడా మా గ్రామంలో కూడా మొదలు గుడి కట్టించినాం. గుడి అయిన తర్వాత కాలేజ్ అక్కడ పెట్టాం. ఇప్పుడు నడుస్తున్నది సింగాపురం కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తున్నది, చదువుతున్నారు. ఇప్పుడు మీరు ఓకే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ మీద మనం కొన్ని మాటలు మాట్లాడదాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం పైన మీ అభిప్రాయం చెప్పండి. రాజకీయ ముఖ చిత్రం పైన అభిప్రాయం చెప్పుడు అంటే ఏవైతుంటే తెలంగాణ కావాలని మనం కోరుకుంటున్నామో ఆ మూడు కూడా జరుగుతలేవు. ఇప్పుడు నిధులు మాత్రం ఇది స్టేట్ అయింది కాబట్టి బయటికి పోవు. కానీ అవి ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఎట్లా ఖర్చు అవుతున్నాయి, ఏంది అనేది కూడా మన డెవలప్మెంట్ కోసం ఖర్చు కావడం. ఆల్రెడీ కేసీఆర్ గారు చేసిన అప్పుల్నే మేము ఇంట్రెస్టే కట్టలేకపోతున్నామని ఈ ప్రజాపాలన అంటా ఉంది. అంత అప్పు ఎందుకు చేశారని ఫిగర్స్ నాకు జ్ఞాపకం లేవు. ఒకవేళ మీ జ్ఞాపకంగా ఉండేది ఉంటే దాంట్లో వేసేయండి. అప్పు గురించి ఆయన అప్పు తీసుకున్నాడు నిజమే, మరి నువ్వు తీసుకున్న అప్పు సంగతి ఏంది, నువ్వు చేసిన పని ఏంది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. సాధారణమే నేను అడిగేది. ఇప్పుడు ఆయన కొంత అప్పు తీసుకొని చేసిన పని ఏందో చెప్పగలుగుతున్నాడు. ఆయన కాదు, మేము చెప్పగలుగుతున్నాం. కేసీఆర్ గారు చెప్పడం అవసరం లేదు, నేను చెప్తా ఇవాళ ఏమేం చేసాడు అనేది. మరి నువ్వు అప్పు తీసుకున్నావు, మరి నువ్వేం చేస్తున్నావో చెప్పు. రేపు వచ్చే ప్రభుత్వం ఆ అప్పు ఈ అప్పు మోస్తుందా? మరి అందుకొరకు ఇవన్నీ బట్టి ముచ్చట్లు, ఇవన్నీ చేతగాని మాటలు తప్ప చేతనైన మాటలు కాదు. అంటే ఎప్పటి కూడా చేతనైన వాడు
పోయినోడు చేసిండు అని 2 ఏళ్ళని అర్థం నుంచి అనుకుంటా ఇంకా దాన్ని అనుకుంటా పోతే ఎట్లా కలుగుతుంది? ప్రజాపాలన మీకు నచ్చట్లేదా? ప్రజాపాలన ఉంటే కదా నచ్చేది. ఉంటే నిజంగానే ఏదైనా నచ్చుడు అని మనం చెప్పొచ్చు. అసలు పాలన లేకుంటే నచ్చుడేంది? ఏమన్నా చేస్తుంటే పాలన కనబడుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ బాగాలేదంటారా? ఫ్రీ బస్ బాగున్నదో బాగాలేదో 4 ఏళ్ళు అయినాకనో 10 ఏళ్ళు అయినా తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? 2.5 సంవత్సరం అయిపోయింది కదా. 2.5 అయితే మాత్రం ఏంది, 3.5 సంవత్సరాలు మీ అయితే. ఒపీనియన్ ఇప్పుడు చెప్పండి. కేసీఆర్ 10 ఏళ్ళు అయినాకనే కదా మీరు అంటున్నారు అప్పుల బాధ అని చెప్పి. మరి 10 ఏళ్ళకి అంటున్న అప్పుల బాధకు నేను 2.5 ఏళ్ళకే ఏం చెప్పాలి? దాని ఇప్పుడు ఏదైనా ఒక విషయం, ఇప్పుడు మీరు ఆర్టీసీలకు వెళ్ళి ఇవాళ మీకు ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ పోవుడే కాగా ప్రయాణం అవసరం లేని వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు కదా ఉచితంగా. అంటే ఈ ఖర్చు అంతా ఆర్టీసీ ఏం చేయబోతున్నది, ఎట్లా నింపబోతున్నది అని కనుక మనకేదైనా చెప్పి ఇగో ఈ సంవత్సరం ఇట్లా నింపినామని కనుక మాట్లాడితే దాని గురించి మనం అనుకోవచ్చు. అటువంటి లెక్కలు నాకైతే తెలియదు. మరి ఇక వేరే పత్రికలకి ఏమైనా చెప్తే తెలియదు, మేము చదవలేదు పత్రికలలో. మహిళా మణులకి ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించడం అనేది ఇదొక మంచి అవకాశంగా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి మహిళా మణులకి గవర్నమెంట్ సూచిస్తూ ఉంది. ఇది మంచిది కాదంట. అది డెవలప్మెంట్ అయిన కిందికి రాదు. అది డెవలప్మెంట్ కిందికి రాకపోయినప్పటికీ కల్పించిండ్రు సౌకర్యం, మహిళా మణులకి సౌకర్యం కల్పించిండ్రు, సంతోషమే. ఆ సౌకర్యం మీరు కల్పిస్తున్నందుకు మీకు నష్టపడుతున్న డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినావు అనేది కూడా అడుగుతూ చెప్పగలగాలి కదా. మీరు అడిగిన లేదో నాకు తెలియదు. వాళ్ళైతే చెప్పినట్టు ఎక్కడ నేను వినలేదు, చదవలేదు. మరి అది వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఏదైనా సరే, ఇప్పుడు ఇంత బాగా డెవలప్మెంట్ చేసినటువంటి, అంటే అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్, ఇంత బాగా డెవలప్మెంట్ చేసినటువంటి కేసీఆర్ గారినే పక్కన పెట్టారు ప్రజలు. అంత వ్యతిరేకత ఎందుకు మీరు మూట కట్టుకున్నారు? ఏం దానికి జవాబు లేదు. అది ప్రజల ఇష్టం. ప్రజలకు ఒకటి కేసీఆర్ గారు ప్రజలకు ఒక మార్పు కావాలని ప్రజల మనసులో వచ్చింది, కోరుకున్నారు. ఎందుకోసం వచ్చిందంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారు 3 ఇస్తే మేము 4 ఇస్తాం, కేసీఆర్ గారు 5 ఇస్తే మేము 6 ఇస్తాము అంటే నిజంగానే ప్రజలు ఇప్పుడు 3, 5కు 4కు కూడా ఆశపడి తీసుకున్నారు. కాబట్టి రేపు వాళ్ళు వచ్చేదంటే మాకు 3 వంతుకు 4 దొరుకుతాయి, 4 వంతుకు 5 దొరుకుతాయి, ఇంతకంటే ఇంకా మంచిగానే ఉంటుంది అనుకొని ప్రజలు తెచ్చిండ్రు. ఆ తెచ్చిన ప్రజలకి ఇప్పుడు అర్థమవుతున్నది వస్తున్నాయా వస్తలేవా అనేది. మరి స్కీమ్స్ కనుక చూస్తే చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు కదా. అదే కాకుండా డెవలప్మెంట్ పేరు మీద ఇస్తా ఉంది కదా, ఇస్తే మంచిదే ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రభుత్వం అన్నప్పుడు 10 విషయాల మీద మీకు అనుకూలం కల్పించింది, ఇంకో ప్రభుత్వం 10 విషయాల మీద కూడా ఎక్కువ ఇస్తానని 2 విషయాల మీద ఇస్తే మరి 8 విషయాలు ఇవ్వనట్టే కదా. అందుకోసం అదొక చర్చ. ఆ చర్చ మీద మనం కనుక పోతే మన దగ్గర కూడా అన్ని స్టాటిస్టిక్స్ ఉండాలి. ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ అన్నీ నేను మీకు జ్ఞాపకంతో రాసుకొని ఉంటే చెబుతున్నాను, చెప్పలేను. కానీ ఆయన చేసిన దానిలో వీళ్ళు ఏమీ చేయడం లేదు, ఏమి జరగడం కూడా లేదు. వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ లేదు ఇప్పటి వరకు. మరి నడుస్తున్నదానే కదా వీళ్ళు పట్టుకున్నది. ఆయన మొదలుపెట్టి వచ్చి డెవలప్ చేసిండు. డెవలప్ చేసుకున్న దానిలోనే మీరున్నారు కాబట్టి మీకు మొదలుపెట్టుడు లేదు. మీరు ముందుకు పోవడే ఉండాలి న్యాయంగా. మరి పోలేకపోతున్నారు కదా. ఎందుకు పోతున్నారు అంటే మీరు ఏమి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఇవే చెర్లతో పంటలు పండించడం అంటున్నారు. రేవంత్ పాలన ముందుకు వెళ్తుంది, అప్పు చేసి అయినా సరే వాళ్ళు వెళ్తున్నారు. కాకపోతే ఇంకా స్కీమ్ ఇవ్వాల్సి ఉండే ఇంకా సగం ఇస్తామని చెప్పేసి మీ బీఆర్ఎస్ అంటా ఉంది. ఇంకా 2.5 పాలన ఉంది. వాట్ అబౌట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు మీరు మీ అభిప్రాయం ప్రకారంగా నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఏది ఉన్నా కానీ మొదట్లే అర్థమవుతుంది మనకు. ఆ పాత దాన్ని మనం ఎట్లా తీసుకుపోతున్నాం అనేది అర్థమవుతుంది.
ఇప్పుడు ఒక ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఫుట్బాల్ కోర్ట్ లోపల బాల్ ఒకవేళ సెంటర్ దాటింది అంటే ఆ ఎదురుగా ఫార్వర్డ్ ఉన్న వాళ్ళందరూ ఆ బాల్ను ఎట్లా తీసుకుపోతున్నారు అనేది ఒక లెక్క ఉంటుంది. అవునవును. మళ్ళీ దానికి గోల్ వేయరు కదా, వెనకకి తీసుకుపోయి మన గోల్ దగ్గరికే పోదు కదా అది. పోదు. ఆ బాల్ ఎట్లా తీసుకుపోతున్నారు అనే దాని మీద కూడా విచారించేది ఉంటే అది పోయే పద్ధతి ఏం పడి పోతలేదని మాత్రం అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. ప్రజలేమో తీర్పిచ్చేసిళ్ళు, తీర్పు ఎందుకు ఇచ్చిండ్రు? ఇంకా ఏదో బాగా జరుగుతుందని ఇచ్చిండ్రు. మరి ఈయన వచ్చి చూస్తేనేమో ఖజానా ఖాళీలేదంటాను కదా. మరి అవునండి, మీరు తెలియకుండా అయితే ప్రభుత్వానికి రాలేదు కదా. మీరేదో అమెరికా నుంచి వెళ్ళి ఇవాళ పొద్దుగాల దిగి మాపడికి ఎలక్షన్ కొట్లాడి తెల్లారి ఎలక్ట్ అయ్యి కనుక మీరు వస్తే అయ్యో పాపం ఆయనకి ఎవరికి అనుకుందాం. ఇదే ప్రభుత్వం ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు, ఇదంతా చూస్తూనే ఉన్నారు. మీరు రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్న వాళ్ళే. మీకు ఈ ఖజానాలు ఎన్ని పైసలున్నాయి? కేసీఆర్ దగ్గర ఎంత? కేసీఆర్ అంటే ప్రభుత్వంలో ఎంత డబ్బు ఉన్నది? మరి మనం ఇవన్నీ 4కు 5 అంటున్నాం, 5కు 6 అంటున్నాం, ఇవన్నీ చేయగలుగుతామా లేదా? ఇవన్నీ మనం మరి ఎట్లా చెప్పిండ్రు? మరి అదంతా మాకేం అక్కరండి, ప్రజలకు లెక్క. నాకు కూడా నాయకునికి నాకేం అక్కర, ఏమన్నా మంత్రం చేస్తారు కావచ్చు అనుకున్నాం. చూస్తుంటే 2.5 సంవత్సరాలు ఆ స్కీమ్లే లేవు. ఇప్పుడు ఆడవాళ్ళు డెలివరీ అయ్యి ఉంటే వాళ్ళకి మగ శిశువు అయితే ఏదో 12-14 వేలు, ఆడ శిశువు అయితే కొంత, తర్వాత వాళ్ళకు 5 నెలలు దాటినప్పటి నుంచి వెళ్ళి కూడా మంచి ఆహారం వాళ్ళకి పెట్టడము, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెవలప్ కావడము, కేసీఆర్ కిట్ ఇవ్వడము, అదంతా ఎంత మంచి కార్యక్రమం చెప్పండి. మంచిదే. హాఫ్ ఆఫ్ ది పాపులేషన్లో 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఎప్పటికీ పోతూనే ఉంటారు హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు పోయిందా లేదా? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్ని డెలివరీలు అవుతున్నాయి? ఇవాళ మరి నీళ్ళు అన్న వాళ్ళకి ఏమైనా ఉన్నదా మరి సౌకర్యము? ఆ ప్రకారం కూడా విచారిస్తాం, మాకు అవసరం కదా. మీకు ఎట్లేదంటే ప్రశ్నలు అడుగుడు సమాధానం చెప్పించుకున్నాడు మీకు అవసరము. ఏమేమి జరుగుతున్నది ఇక్కడ, ఏం సంగతి, ఆనాడు ఎట్లున్నది, ఇవాళ ఎట్లున్నది అని చూసేది మాకు అవసరం. రైట్. యా. సో ఇంకా సగం పాలన ఉంది, 2.5 అయిపోయింది, ఇంకా 2.5 ఏమైతుంది? 2029. నిన్న లేపలోని రేపు లేపుతావా? ఉంటే ఉన్నది అంతే. నిన్న లేపని రేపు ఎట్లా లేపుతా? అదే వెయిట్ ఉంటుంది కదా. అంతే, తక్కువ అవుతుంది బలం, ఇంకా పోయినా ఎక్కువ ఎట్లయితుంది? అవును, మనం వీక్ అయిపోతాం. వీక్ అవుతారు కదా. నువ్వు అదే ముమ్మరి మీద తీసుకపోతే అన్నీ ఇంకా బాగా అవుతాయి. మరి ఆ ముమ్మరి మీద బతలేవు కదా. 2029 ఎలక్షన్ ఎలా ఉండబోతోంది అని మీకు అనిపిస్తుంది? 2029 ఎలక్షన్ ఆనాడు, ఇప్పుడు మీరే 2.5 సంవత్సరాలు అంటున్నారు. 2.5 సంవత్సరాలు. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. చెప్పండి. ఈ గవర్నమెంట్ మాత్రము చెప్పినవన్నీ కూడా చేయలేకపోతున్నదని మాత్రం అందరూ అనుకునే మాట వాస్తవం. వాళ్ళు చేయలేకపోవడం కూడా వాస్తవం. కనుక ఈ చేయలేని జనానికి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాలు ఉన్నదంటారు కాబట్టి, అప్పుడు లేని వాటిని కూడా తెలిసి కూడా ఇవ్వలేమని తెలిసి కూడా ప్రజలకు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి, మళ్ళీ ప్రజలకు రేపు ఏ రూపకంగా వీళ్ళు ప్రజల ముందరికి వస్తారు అనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఒక రూపకంగా వచ్చిండ్రు, గెలిచిండ్రు, రేపు మళ్ళీ ఆ గెలిచినవన్నీ చేయలేకపోతున్నారు. రేపు మళ్ళీ ప్రభుత్వం ఇంకా ఏ రూపకంగా ప్రజల ముందరికి పోతుందో దాన్ని ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకొని మరి వాళ్ళ వైపు మొగ్గుతారు అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్నారు, నిజం కదా? ఉన్నారు మొత్తం మంది, ప్రతి 10 సంవత్సరాల్లో ఇంటింటికి ఉన్నారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేయలేని పని రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఉద్యమకారుల కోసం ఒక సపరేట్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఇది నిజంగా గొప్ప విషయమే కదా. నేను ఎందుకోసం అంటే నేను ఐఎమ్ రిజల్ట్ ఓరియంటెడ్ మ్యాన్. రిజల్ట్ ఓరియంటెడ్ మ్యాన్. ఓ అంతే. నువ్వు ఏదో మొదలు పెట్టగానే దాన్ని చూసి సంతోషపడితే ఎలా కలుస్తుంది? దాని ఎండ్ పాయింట్ ఎట్లుంటుంది, దాని రూపం కొస వరకు ఎట్లొస్తుంది,
నువ్వు నేను ఇవాళ ఆశపడతా. నిన్న నా దగ్గర కూడా వచ్చి కొంతమంది చెప్పి నిన్ననే నాకు తెలిసింది ఆ విషయం. నాకు చెప్పిండ్రు ఇట్లా మేము 69లో చేసినాం అది ఇది, రేపు 16th 17th కరీంనగర్లో ప్రోగ్రాం ఉన్నది వస్తున్నారు అన్నారు. అది ఈయన ప్రోగ్రాం పెట్టిన మాట వాస్తవమే. అది ఇప్పుడు దాని గురించి నేనేం నా మనసులో ఏదో ఉన్నది, కానీ అది ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడదా. కానీ ఒక్కడ మాత్రం రిజల్ట్ ఓరియంటెడ్. నువ్వు ఉద్దేశం ఏంది? ప్రభుత్వం నీకు ఏదో డబ్బు ఇవ్వడం, సాఫ్ తెల్లగా. నువ్వు ఉద్యమకారునిగా నిన్ను మేము ఉద్యమంలో పాల్గొన్నామని అనడము, ఆ అన్నదానికి మేము ఉద్యమకారుడే అని నిర్ణయించడం, ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి నీకు నెలకు ఇంత వృత్తి ఇవ్వడము కరెక్ట్ కాదంటారు. అంతేనా కాదా? ఉద్దేశం అయితే అదేనా? 250 చదరపు గజాల ఉద్దేశం అయితే అంతేనా కాదా? అంతే అయినప్పుడు మీరు కొంతమందికి ఇస్తారో ఇవ్వరో, మీరు కొంతమందిని అయితే తప్పకుండా ఒక లిస్టు తయారు చేసుకుంటారు. ఇప్పుడే మీ దగ్గర నిధులు లేవంటున్నారు, అప్పులే ఇంకా తీర్చలేమంటున్నారు, ఆ అప్పులోకి ఇంట్రెస్టే కట్టలేకపోతాం అంటున్నారు. మరి ఇక మళ్ళీ ఈ కొత్తని పట్టుకొచ్చి మీరు ఏడికెళ్ళి ఇవ్వాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే దానికి సమాధానం కూడా రావాలి. కానీ ఆ ప్రశ్న ఇప్పుడు నేనే అనేది కాదు, మొదట్లే ఉన్నది కాబట్టి ఈయనన్నీ ఉల్టా మాట్లాడుతుంటారు అనుకుంటారు. కాబట్టి మీకు నేను రిజల్ట్ రావాలి అంతే. వాటికి నేను చేస్తా అంటే ఏది పడితే అదే, ఎవడు పడితే వాడే. కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయారు? ఉద్యమకారులు కేసీఆర్ గారు చేయలేకపోయినారు అని కాదు, కేసీఆర్ గారు చేయవలసినవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఉద్యమకారుల దిక్కే పోయేది కాదు. ఉద్యమకారుల వల్లనే కేసీఆర్ గారు ఓడిపోయారనే మాట నిజమా అబద్ధమా? నేను మాత్రం వినలే, మీరు వింటే నాకు తెలియదు. మీడియా కథనాలు వచ్చేసాయి కదా. నేను ఒకటి విషయం అన్నా మీకు, ఇప్పుడే అన్నా. ఉద్యమకారులు ఉన్నారా అంటే ఇంటింటికి ఉన్నారు అన్న. అవును, ఇంటింటికి ఉన్నారు. అందుకోసం ఆ ఇంటి వాళ్ళే ఓటేసిండ్రు. ఓటేస్తేనే కేసీఆర్ గారు ఓడిపోయిండు, అంతే కదా. ఇంకో పార్టీకి ఓటేస్తేనే ఓడిపోయిండు. మీరు తీసుకోవచ్చు, లేలే దాన్ని. ఇప్పుడు మీరేమో ఉద్యమకారులు అంటున్నారు, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తామంటే ఆశపడ్డారని నేను అంటున్నా. ఇటువంటి చాలా కారణాలు ఉంటాయి కనుక మీరు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పడం అంటే మీరు పద్ధతి అనుకుంటారు, నేను పద్ధతి అనుకుంటా. నేను కాంగ్రెస్ వైపు ఉంటే నేను ఇట్లే అంట, ఉద్యమకారులే ఓడగొట్టినా నేను అంట. ఇంకో పార్టీకి ఇంకోటి ఉండేది ఉంటే మా బీఆర్ఎస్ ఓడగొంటాడంటే బాగా ఇస్తామన్నారు కదా, ఎక్కడ ఇచ్చామని బీఆర్ఎస్ అడుగుతారు. అసలు వాటికి ఒకవేళ మేము సమాధానం చెప్పినా కానీ అది సమ్మతంగా ఉండొచ్చు, సమ్మతంగా ఉండకపోవచ్చు. ఉద్యమకారులు అంటే దగ్గర 1000లలో ఉంటారు. సరే, లక్షలలో అంటే వీళ్ళు అంతమందికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 1000 మందికి అయితే ఇవ్వచ్చు వీళ్ళు. కానీ ఎట్లా, దేన్ని బేస్ అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేన్ని బేస్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అంటే దేన్ని బేస్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది? జైలుకి వెళ్ళడం. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది వాళ్ళు ఏమేమి నియమించిండ్రో, రేపు ఏం అడుగుతారో, ఈ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరినీ అలా కోదండరామ్ గారు ఉన్నారు కదా, మనకు తెలియదు కదా. దాని మీద మనం ఎక్కువ మాట్లాడినా వచ్చేదేం లేదు. మీ ఒపీనియన్ చెప్పమంటున్నా. నా ఒపీనియన్ ఒక్కటే, నేనేం చెప్తున్నా, డబ్బు ఇచ్చినాడు చూస్తామని చెప్తున్నా అంతే. ఒకటే ఒపీనియన్, రెండో ఒపీనియన్ లేదు. దాన్నే రిజల్ట్ ఓరియంటెడ్ అంటారు. సో దాన్ని మీరు ఏదైతే చేస్తామని అనుకుంటున్నారో ఆ చేసేదాని ఫలితం నాకు దొరికినప్పుడే మీరు చేసే కార్యక్రమం పూర్తి అయినట్లు లెక్క. ఆ ఫలితం లేకుండా ఏ స్టేజ్లో ఆగిపోయినా అది ఆగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి కనుక ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళకు ఒక ఐడెంటిటీని కనుక వీళ్ళు కనుక ఒక కార్డ్ రూపంలో కనుక ఇస్తే 1,00,000 మందికి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మందికి కనుక ఇస్తే గుర్తించి రాబోయే 2029లో మరలా కాంగ్రెసే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని అనొచ్చా? వాళ్ళు ఇచ్చినాక కదా. ఓకే, మరి ఇచ్చినాక ముచ్చడం అడిగితే వాడు ఇయని
ఇచ్చినాక నువ్వు మళ్ళరా చెప్తావు అప్పుడు ఏమవుతుందో. అలాంటి ఏముంటుందో మనకు తెలియదు, ఇచ్చినాక కూడా ఏముంటుందో తెలియదు. ఒకవేళ ఇస్తేనే అండి, ఇప్పుడు ఒకవేళ ఇస్తే పని చేసినాక కూడా కేసీఆర్ గారిని ఇవాళ మనం పక్కకు పెట్టాం. వీళ్ళు ఇచ్చినాక కూడా మరి ప్రజలు పక్కకు పెడతారో మరి అద్దలం ఎక్కిస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ముచ్చటది. వై నాట్ బీజేపీ అధికారంలోకి ఎందుకు రావద్దు? బీజేపీ రాకుండా ఇప్పుడు బీజేపీ ముచ్చట లేదు కదా. మీరు మాట్లాడేదంతా తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణలో బీజేపీ లేదా? తెలంగాణలో బీజేపీ ఇప్పుడు మీరు అంటున్నారు బీజేపీ. అందుకోసం ఇంకా టైం ఉన్నది. అప్పుడే మనం బీజేపీని ఏమంటాం? బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా ఏంది? అది మనకు తెలియదు, ఎట్లా చెప్తాం? కేసీఆర్తో మీరు సంబంధం మీకు మంచి బాగున్నా కానీ ఇప్పుడు కేటీఆర్కి ఇప్పుడు పొత్తు విషయంగా మాట్లాడే అక్కరే లేదు, అవసరం కూడా లేదు. ఓకే, కేసీఆర్కు బీఆర్ఎస్కు అప్పుడే పొత్తులు తెల్లారితే ఎలక్షన్ అయినాక పొత్తుల గురించి మాట్లాడతారు. కానీ మీకు 2 ఏళ్ల ముందుగానే పొత్తులు పెట్టుకొని పోతారు ఎవడన్నా? వాడు వచ్చినా మేము పెట్టుకోం, అంతేనా? అంటే పెట్టుకోమంటే ఎప్పుడు ఇవ్వాలా? ఓకే, రేపు అవసరం ఉంటే పెట్టుకుంటాం. హింట్ ఇస్తా ఉన్నారా? హింట్ ఇస్తా ఉన్నారా? లే, హింట్ కాదు, మీరు అడిగిన దానికి జవాబు. కవిత గారి పార్టీ మీకు ఖచ్చితంగా మైనస్ని చేకూరుస్తుంది అనొచ్చా? ఖచ్చితంగా మైనస్ని చేకూరుస్తుంది అనొచ్చా? మరి మనకి ఇప్పుడు జనం అంత చేసిన కేసీఆర్ కూడా ఓడగొట్టింది జనం. మరి అందుకోసం ఇప్పుడు కవితను ఏం చేస్తారు అనేది మనం ఏం చెప్తాం? అదంతా అంటే కవిత గారికి ఆ ప్రస్తావనకు నేను సరైన మనిషిని కాదు సమాధానం ఇవ్వడానికి. మీరు బీఆర్ఎస్లో కీలక నేత ఉంటిని. ఇవాళ మరి ఫీల్డ్ మీద ఏమవుతున్నదో ఏం జరుగుతున్నదో ఆమె మాట్లాడుతున్నదో వింటున్నాం అంతా. కానీ దాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు అనేది నేను ప్రజలకు పోతలేను కదా. అంటే కవిత గారి జాగృతి ఎలా ఉంది? బాగా విస్తరిస్తూ ఉంది మొత్తం. తెలియదు, మీరు 10 మంది దగ్గరికి పోతారు కాబట్టి మీకు తెలుస్తుంది. నాకే తెలుస్తుంది. నేను నా దగ్గరికి వచ్చినంతోనే మాట్లాడతాను, నేను ఎక్కడికి పోను కదా. అందుకోసం దాని గురించి నేనేం అయినా ఇంకా చాలా ఉన్నది. కవితమ్మ కూడా ఇంకా పని చేయవలసింది చాలా ఉంది కదా. అప్పుడే ఎట్లా సింగరేణి కార్మికులతో భేటీ అవుతా ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు ఇళ్ళలు కొంగనే పండుగ కాదు అనేది ఒక సామెత ఉంది, అంతే కదా. అట్లనే కవితమ్మ కూడా ఒక పార్టీ మొదలు పెట్టుకున్నది. ఆమె ఆనాడు ఏదో పెట్టుకునేది ఒక పార్టీ, దాని పేరు మీద నడిచింది ఆ రోజు. ఏమో దాని పేరు ఏమంటారు కదా ఇప్పుడు, జాగృతి. ఆ జాగృతి పేరు మీద నడిచింది. మరి ఇప్పుడు ఆ జాగృతి ఏదో ఒక పార్టీ కూడా అయిపోయింది. ఆ జాగృతి ఆనాడు అది బీఆర్ఎస్ టీఆర్ఎస్కు సంబంధించిన వ్యవస్థగా ఉండే. ఇవాళ ఆ వ్యవస్థ ఇవాళ పోయి ఇవాళ పార్టీ తయారైపోయింది. పార్టీ తయారైపోయిన తర్వాత ఈ పార్టీని ఏ విధంగా పోషించి ఏ విధంగా ప్రజలకు తీసుకుపోతారు అనేది మనం ఇంకా ఇప్పుడు నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ గురించి ఎట్లా మాట్లాడతాం? ఎన్నడో పుట్టిన కాంగ్రెస్ గురించే ఇప్పుడు నేను చెప్తున్నా. రేపు పొద్దునట్టు ఏం చెప్తారో తెలియదు, వాళ్ళు ఏ రూపకంగా వస్తారో మనకు తెలియదు అని చెప్పి ప్రజల లోపలికి ఏ పార్టీ ప్రజల లోపలికి ఏ రూపకంగా వస్తుంది అనేది ఇంత తొందరగా మనకంటే తెలుస్తుంది. టైం పడుతుంది. సెంట్రల్లో బీజేపీ ఉంటే బెటరా, కాంగ్రెస్ ఉంటే బెటరా? సెంట్రల్లో అంటే నా పర్సనల్గా అడుగుతున్నా, మీ ఒపీనియన్ చెప్పండి, ఓన్లీ మీ ఒపీనియన్. సెంట్రల్లో కాంగ్రెస్ ఇప్పుడు 23 స్టేట్లో 24 స్టేట్లో బీజేపీ పరంగా ఉన్నాయి. రేపు వాళ్ళు పెట్టబోయే బిల్స్ కూడా అన్ని బహుశా పాస్ అయిపోతాయి. మళ్ళీ రేపు 20వ తారీఖు నుంచి ఎలా అయ్యేది. కాంగ్రెస్ అంటే ఇవాళ దానికి ఏదైతే గౌరవం ఉండేనో ఇవాళ రాహుల్ గాంధీ గారు చేయబట్టి, ఆ రాహుల్ గాంధీ గారే మరి దాళ్ళే పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారినే కాబోయే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే 2 విషయాలు మాట్లాడిండు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అంతే మనది అని ఒకటి అన్నాడు. తర్వాత ఆయన ఇంకొకటి కూడా అన్నాడు, కాంగ్రెసే ముసల్మానే కాంగ్రెస్ అన్నారు. అది మరి వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా మనకు తెలియదు, కానీ అవి ప్రజలకు మాత్రం పోతున్నాయి కదా. అవును, అంటే అదొక
అది ఆ పార్టీ అనేది మరి వెనకటి కాంగ్రెస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా కొత్తగా కాంగ్రెస్ ముసల్మానే కాంగ్రెస్ అయిందా? యా యా ఇవన్నీ ఉంటాయి మరి అవును ప్రశ్నలు. అవును 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 వాటన్నిటికీ సమాధానాలు కాంగ్రెస్ ఏమిస్తుందో మనకు తెలియదు. ఉమ్, వీటన్నిటి మీద ఆధారపడి ఉన్నది. ఒకటి కాంగ్రెస్ లేదు ఉమ్, స్టేట్లలో. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లప్పుడు కూడా బీహార్ ఎలక్షన్లు కానివ్వండి, ఇంకా వేరే ఎలక్షన్లు ఎక్కడ కూడా కానివ్వండి, ఆయన పోయిన దగ్గర ఏం మంచిగా జరిగినట్టయితే లేదు. ఉమ్, తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఉన్న 3 స్టేట్లలో మన ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యము కాంగ్రెస్ పార్టీకి. ఆయన మరి కాంగ్రెస్ పార్టీనే తుర్కొండలే కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు. ఉమ్. మరి మరి అది అది వాళ్ళు తుర్కొండలు కూడా ఇది మా పార్టీ అనాలే కదా. అవును నువ్వు ఒక్కనే అంటే ఎట్టగలుగుతుంది? అవునవును మరి రెండు సైడ్ ఉండాలి. అదేమవుతున్నదో మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం క్షీణ దేశాలనే ఉన్నది అంతేనా? అని అనిపిస్తున్నది, అంటే అంటే ఇప్పుడు సెంట్రల్ కనబడుతున్నది. అంతేనా? నేను అంతేనట్లంట. యా రాజకీయం సెంట్రల్ తెల్లారిది ఇంకొద్దిగా కూడా కావచ్చు. యా అవును సెంట్రల్లో బీజేపీ ఉండడమే భావ్యం, అదే మంచిది అనే మీ ఒపీనియన్? ఇప్పుడున్నాడు ఎవడు? ఒక బీజేపీ ఉన్నది. ఇక మనకి ఇంకోడైనా ఉంటే కదా మాట్లాడు. ఆ ఉన్నది 23 స్టేట్లలో 24 స్టేట్లలో పోయి 29 ఇట్లా 23 24 స్టేట్లలో లేనే లేదు. లేదు. మరి ఇక తక్కిన స్టేట్లలో కూడా 1 స్టేట్లలో వేరే వేరేగా ఉన్నది. మరి అంటే కాంగ్రెస్ ముసల్మాన్ అనే ఒక పదాన్ని ఎత్తుకున్నది, బీజేపీ ఏమో జై శ్రీరామ్ అనే పదాన్ని ఎత్తుకున్నది. సో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ అని బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఉన్నది. జై శ్రీరామ్ అనేది వాళ్ళు ఎత్తుకుంటారు కావచ్చు. ఈయన ముసల్మాన్ అనలేదా? అదే నేను అంటున్నా. కానీ ఈయన ముసల్మాన్ అనేదానికి వాళ్ళు జై శ్రీరామ్ అనేదానికి భూమికున్న ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. దాన్ని దీన్ని మనం ఒక్కడిగా అనలేము. ఓకే. ఎందుకోసం అంటే నేను ఇది కూడా విన్నా. ఓకే. ఈయనోటి అంటే ఆయనోటి అంటాడని కూడా కొంతమంది అన్నారు మా మిత్రులు. అంటే ఈయన అన్నది వేరు, ఈయన కాంటెస్టే వేరు, ఆయన అనేది వేరు. దానికి దీనికి ఎట్లా కలుపుతాం మనం? కనుక మీరు అయితే మతం గురించి మాట్లాడండి, లేకుంటే భారతదేశం గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రశ్నను నేను భారతదేశానికి బీజేపీ మంచిదా కాదా, బీజేపీ రావన్నా వద్దా అనేది మీరు అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను. మతం గురించి మాట్లాడతలేరని నేను అనుకుంటున్నాను. అంటే మతం గురించి అని కాదు, కాంగ్రెస్ ఏమో ముసల్మాన్ అనే పదాన్ని ఎత్తుకున్నది. నేనన్నా అది మీరు అనలేదు కదా. అదే మీరు ఎత్తుకున్నది కాబట్టి మరి ఏందో తెలియదు అన్న. రేపు కాంగ్రెస్ గురించి అంటుంది ఆల్రెడీ. కాంగ్రెస్ ఏమో ఇది ముస్లింల పార్టీ అని అన్నారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ బీజేపీ మన స్థాయిలో మనం ఇప్పుడు నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అది అవుతారా కాదా అనేది వాళ్ళు అనే దాని మీదనే మనం మాట్లాడగలుగుతాం. కానీ దానికి మించి మనం పోలేం కదా. ఈయన అంతా కాంగ్రెస్ కాదు. ఈయన స్టేట్ వరకు కాంగ్రెస్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీ ఇంకో తిరిగా మాట్లాడవచ్చు. ఇది మొత్తం మారుతుంది కదా రాజకీయంలో, క్షణాన మారుతుంది. అందుకోసం అటువంటి మార్పు ఉన్న వాటిని గురించి మనం మాట్లాడుకుంటే మనం ఏదో టైం పాస్ కోసం మాట్లాడవలసిందే, కానీ ఖచ్చితంగా అదే అని మాత్రం మనం మాట్లాడలేము. అదే జరుగుతుందని కూడా లెక్క లేదు. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉన్నది. అవును, ఇంకా సగం టైం ఉన్నది. అవును. వాటి గురించి ఇప్పుడే మనం మాట్లాడుకుంటాం. వాటిగా సాధారణంగా మనం అనుకునేది అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఇదే జరుగుతుందా అదే జరుగుతుందా అంటే మీరు చెప్పలేరు, నేను చెప్పలేము. బట్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి ఒక ఐడియాలజీ ఉంటుంది కదా. అదే ఐడియాలజీ ఇవన్నీ ఉన్నాయి. మరి దీనిలో ఏ ఐడియా అవుతుందో మనకేం తెలుస్తుంది? నేను అందుకోసమే ఒక్కటే ఐడియా చెప్పిన, ఏ పార్టీ రేపు ఏ రూపకంగా ప్రజల ముందరికి పోతుందో దాని మీద వాళ్ళ గెలుప ఓటమే ఆధారపడి ఉంటుందని చెప్పిన. రైట్, పబ్లిక్ విల్ డిసైడ్. అంతే కదా, మనం ఎట్లా చెప్తాం? ఇవన్నీ మనకు మధ్యాంతరంగా వచ్చినాయని మనం మాట్లాడుకుంటాము. దాని మీద చర్చ జరుగుతుంది. అది కూడా కొన్ని రోజుల దాకా ఉంటుంది, ఆ కాయిన్ నడుస్తుంటుంది. కానీ ఇవాళటి పరిస్థితుల్లో ఇంకా 2.5 సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ని ముందర పెట్టుకొని వీటి గురించి మనం మాట్లాడలేము. ఇప్పుడు మీ బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరు కూడా గెలవలేదు సార్, ఎందుకు? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా కారణాలు.
ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కర్నూలు సాగుకు కారణాలు ఎన్నో అని కాదు అన్నారు. ఒక్కలైనా గెలవాలి కదా, అట్లే ఒక్కలు. అసలు ఏంటి పోలేదండి. అంత అరే ఘోరమా అది బీఆర్ఎస్ పరిస్థితి, అంత ఘోరమా? ఘోరంగానే ఉన్నది మరి. ఘోరంగానే జరిగింది. ఉమ్. మళ్ళీ కొత్తగా ఏమన్నది జరిగిందా, జరిగించేలా మీ నాయకులే చేశారా? ఇవ్వని నాయకులు నిలబడ్డానికి ఓడిపోవాలని ఉంటుందా? ఉండదు. మరి అయిపోయాయి మరి. నిలబడ్డాడు కూడా గెలవాలని అన్నాడు. ప్రజలలో ఏమున్నదో మరి. భారతీయ జనతా పార్టీకి మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారనేది కాంగ్రెస్ వాదన. అంటే ఇప్పుడు ఎంపీ ఇప్పుడు బీఆర్ఎస్ తోని సపోర్ట్ కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీతో సపోర్ట్ ఉన్నది అంటారు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ కాంగ్రెస్తో సపోర్ట్ ఉన్నది అంటారు. అవును. అంటే మా గురించి అయితే మాట్లాడుతున్నారు కాబట్టి మేము మంచిగానే ఉన్నారని మేము అనుకుంటున్నాం. మిమ్మల్ని అటు ఓడినా అటు గెలిచినా అటు ఇటు మిమ్మల్ని మధ్య మీరు సెంటర్ పాయింట్ పెడతారు కాబట్టి మాకు ఆ బలం ఉన్నది కాబట్టే మేము ఓడుడు గెలుచుడు కాదు, స్వతహాగా మాకు ఆ బలం ఉన్నది కాబట్టే మా గురించి మాట్లాడుతున్నారు. లేకుంటే మాకేమక్కర. నిజంగానే మీరు అన్నట్టు కనుక అంత ఓడిపోయినట్టే కనుక నిజంగానే అని వాళ్ళు అనుకుంటే మా గురించి మాట్లాడకపోదురు, వాళ్ళ గురించి మాట్లాడేదాన్ని. అవును. కానీ మా గురించి వాళ్ళు వీళ్ళతో మమ్మల్ని పొత్త కలుపుతారు, వీళ్ళు మమ్మల్ని వాళ్ళతో పొత్త కలుపుతారు. అవును. అంటే మా బలం మాకున్నదని వాళ్ళకు కూడా తెలుసు. విషయాల ఓటుడు గెలుచుడు ప్రజలు అది ఎలక్షన్ అనే క్షణం అది అంటూ ఉంటుంది కాబట్టి ఏదో జరిగిన మాట వాస్తవమే. కానీ అదే ఎల్లప్పుడూ కూడా వాస్తవం కాదు అని తెలుగుదేశానికి దీని పేరేంది కాంగ్రెస్కు తెలుసు. కాంగ్రెస్ అంటే తెలుగుదేశం అని కూడా నాకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మన ముఖ్యమంత్రి గారు దానిలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి. కనుక కాంగ్రెస్ వాళ్ళు మా పేరు తీస్తారు, బీజేపీ వాళ్ళు మా పేరు తీస్తారు. అది మమ్మల్ని గౌరవించినట్టు ఒకటి, మా బలం ఉన్నదని చెప్తున్నట్టు కూడా రెండవది. ఇండైరెక్ట్ గా మీకు బలం ఉందంటే ఉన్నది, లేక ఎక్కడ పోయింది? అప్పుడే పోతుందా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అని కనుక అనుకుంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో దానికో దీనికో రూపాయికో రెండుకో ఆశపడకుండా, ఏదో మేము చేస్తామంటే దానికి కూడా ఆశపడకుండా ఖచ్చితంగా మనకు ఒక ఓటు ఇచ్చిండ్రు. ఆ ఓటు కనుక మనం సరిగ్గా వాడుకోకపోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనకు మాట్లాడే అవకాశం రాదు, మనం దాన్ని ఏం చేయలేము. కనుక మన బతుకులతో ముడిపడి ఉన్నది, వాళ్ళ ఓటు మన బతుకుతో ముడిపడి ఉన్నది, అవును, మన జీవితంతో ముడిపడి ఉన్నది, మన పిల్లవాళ్ళ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నది, మన భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉన్నది. మనం ప్రపంచ స్థాయిలో మన అభివృద్ధి ఏంది అనేది కూడా మనకు అవసరం ఉన్నది. కనుక ఈ విధంగా అన్నిట్లలో కూడా మనల్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవరనేది ఇవాళ రేపు అందరికీ తెలిసిన వాళ్ళే. చదువుకున్నా చదువుకోకపోయినా అందరి దగ్గర సెల్ టెలిఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర టీవీలు ఉన్నాయి, అందరు పత్రికలు చదువుతున్నారు, టీవీలలో వింటున్నారు, సెల్లో చూస్తున్నారు, సోషల్ మీడియా ఉన్నది దానిలో చూస్తున్నారు. కాబట్టి విచారించుకునే శక్తి మన లోపల కుదిరింది. అవును, మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. అవును, కనుక మనం కూడా కొంచెం హుషారుగా విచారించుకొని మన ఓటును వినియోగించేటప్పుడు వేరే వాటికి అప్పుడప్పుడే వచ్చేవాటికి ఓ దినం 2 రోజుల కోసం ఏదో మజాగా ఉంటాం అనుకునే వాటి కోసం కూడా మనం లోపడకుండా, దానికి ఓటును దాదాపు 4 ఎక్కడైతే అమ్ముకోకుండా మనకి ఏదైతే ఓటు హక్కు మనకు వచ్చిందో దాన్ని ఒక మన మంచి కొరకే ఉపయోగించుకోవాలి. అది ఎవరి విచారం వాళ్ళకుంటుంది. కానీ అది అట్లా విచారించుకోవాలని మాత్రం నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. కానీ నాయకులు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, మరి మనీ తీసుకోకుండా వాళ్ళ ఇంటికి వస్తున్నారా, వాళ్ళ ఇంటికి మనం పోతున్నారా అనే అది పెద్ద ప్రశ్న కాదు. అట్ల నుంచి వచ్చినా ఇట్లా వచ్చినా ఎట్లా వచ్చినా కానీ అదే కావచ్చు. లేకుంటే నేను అన్నా ఇప్పుడు కాంగ్రెస్ మభ్య పెట్టిందని చెప్పిన అదే కావచ్చు.
ఇంకా వేరే ఏదైనా కావచ్చు. కారణాలు అప్పటి కావచ్చు. వరకు ఏమేమి ఉంటాయో మనకు తెలియదు. ఉమ్, ఏ వేషాలు ఎవడెవడ వేసుకొస్తాడో మనకు తెలియదు. ఆ వేషాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని మన ఓటును యా వినియోగించాలి. ఇది వినియోగించుకోకపోతే మాత్రం మీరు 5 ఏళ్ళ దాకా మనకు మళ్ళీ మాట్లాడే హక్కు లేదు, మాట్లాడలేము. మాట్లాడినా అది బట్టి గాడుకు పోయే మాట తప్ప ఆ మాటకు ఏం విలువ రాదు. సరే ఇప్పుడు డబ్బులు ఇస్తాను పక్క వాడకి ఇచ్చిళ్ళు, మా వాడకి డబ్బులు ఇవ్వలేదు, మా ఇంటికి మాత్రమే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి రోడ్డుకెక్కి మరి ధర్నా చేసిళ్ళు. అంత అంత ఇది ఉన్న ఈ సిచ్యువేషన్లో మీరు ధారణ చేయండి, ఏమన్నా చేయండి, మీరు డిమాండ్ చేయండి, ఏది చేసినా వాళ్ళు ఏ పార్టీ ఏమి ఇస్తామన్నా కానీ మీరు మాత్రం మీ మనసు లోపల ఇది మనకు సంబంధించింది, మన కుటుంబానికి సంబంధించింది, మన పిల్లలకు సంబంధించింది, మనం ముందుకు పోవాలంటే ఏం చేయాలి అనేది మాత్రం విచారించుకోవాలి. ప్రజలు ఉంటారంటారు అట్లా ఉండాలి అని కోరుతున్నా. మీరు అంటారు కదా ఏమైనా చెప్పమంటున్నారు కదా, యా, ఇది యా. చెప్తున్నా ప్రజలకు. అది అది చెప్తున్నారు. ఉంటారా ఉండరా అనేది మనం అప్పుడే ఎట్లా చెప్తాం, మనం చెప్పేది. ఉమ్, ఇప్పుడు ప్రజలు ఎగబడుతున్నారు కాదండి, డబ్బుల ఎలక్షన్లు కోసం. వచ్చినప్పుడు ఏ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ చెప్పుకుంటూ పోతాడు. ఆ, వాళ్ళు అట్ట ఇష్టం ఉన్నదైతే వినైతే వాళ్ళు ఏదో ఒక దానికైతే ఒకటి ఎత్తాను కదా. ఎత్తారు అట్లనే మీరు చెప్పమంటే నాకు దోషింది నేను చెప్తున్నా. రైట్ ప్రజలు ఏం చేస్తారో మరి మనకేం తెలుస్తుంది. రైట్ యా ఇట్లా విచారించి మాత్రం ఓటేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఒక్కసారి కాదు 10 సార్లు చెప్తాను నేను. యా సో మీరు 2029లో నాకు మరొక ఇంటర్వ్యూ ఇవ్వగలరా? ఎందుకు బరాబర్ ఇస్తా, 2029లో అంటే తప్పకుండా. ఎలక్షన్ ముందే తీసుకుంటా. తప్పకుండా ఎలక్షన్ ఇస్తా. ముందు ఒక 6 నెలల ముందు నాకు టైం బరాబర్. ఇస్తారా? ఇస్తా, చెప్తాం. 6 నెలలు ఎందుకు, 3 నెలల ముందు చాలు. ఓకే, ఎందుకంటే అప్పటి హీట్ ఆ పొజిషన్ బట్టి అసలు ఏంటిది అనేది మనం అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. కావచ్చు, మీకు ఇంటర్వ్యూ తీసుకునే అవసరం కూడా పడకపోవచ్చు. ఎందుకు సార్? ఆ హీట్ మనకు తెలియదు. ఇంకో దిక్కు కూల్ ఉంటాయి, ఇంకో దిక్కు హీట్ ఉంటాయి, చెప్పేది ఏముంటుంది అవునవును మనకు తెలియదు. ఎటు హీట్ ఉంటుందో ఎటు కూల్ ఉంటుందో తెలియదు, అవునవును. లేకుంటే సమాన హీట్ ఉంటుందో తెలియదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చేసింది ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు తెలిసిన దగ్గరికి అయితే వ్యతిరేకత వచ్చింది ఇప్పటికే మరి వ్యతిరేకత పెరుగుతుందా తగ్గుతుందా దాన్ని వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. అవునవును ఇవాళ రోజు మాత్రం కాంగ్రెస్ అంటే నిన్న ఉన్నంత మోజు ఇవాళ లేదు. లేదు, గాలి లేదు. ఇక వ్యతిరేకత గాలి అనే పదం నేను వాడా, అదే ఆ గాలి తగ్గిపోయింది. అంత యా చూద్దాం, లెట్ us see. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.